ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఒక రిసార్ట్ లో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. ఇక గియాన్యర్ ప్రాంతంలోని బాలి అంటారు కదా, చాలా మంది ఇండోనేషియా అనగానే బాలి గుర్తొస్తూ ఉంటది. సో ఆ బాలి ప్రాంతంలోని గియాన్యర్ ఒక హోటల్ ఉంటుంది. సో అక్కడికి నలుగురు భారతీయులు 2-3 రోజులు బస్ చేశారు, ఇండియన్స్. ఏప్రిల్ 19న ఒక అంటే మనం పెట్టబేడ సర్దుకుని బయటకు వచ్చేస్తాం కదా. సో ఆ టైంలో 3 days వాళ్ళు బాగానే ఉన్నారు, ఫుడ్ తిన్నారు, అంతా అయిపోయింది, ఓకే. ఇక చెక్అవుట్ టైం అనమాట, వాళ్ళకి అప్పగించి మనం బయటకు వచ్చే టైం అనమాట. సో కరెక్ట్గా ఏప్రిల్ 19న వాళ్ళు రూమ్ ఖాళీ చేయాలి, చెక్అవుట్ అవ్వాలి. సో ఆ హోటల్కు చెందినటువంటి వస్తువులను వీళ్ళు ఏం చేశారు, సరే చూడలే అనుకొని వాళ్ళ బ్యాగ్లో వేసేసుకున్నారు. సో వాళ్ళు బయటికి వస్తుండగా ఆ యొక్క గదులను వెంటనే ఆ హోటల్ సిబ్బంది వెళ్ళి తనిఖీ చేశారు. కొన్ని వస్తువులు మిస్సింగ్. దీంతో అనుమానం వచ్చి వాళ్ళు బ్యాగులు తనిఖీ చేశారు. సో అంటే ఒక దొంగతనం చేసినోడు అంటే వాడి మొహం కానీ వాళ్ళ కళ్ళలో భయం కానీ బేరుకు కొంచెం అర్థమైపోద్ది కదా. సో చాలా మందిని చూస్తూ ఉంటారు. బేసిక్గా కొత్త వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా సరే దొంగల్లాగా భావిస్తూ ఉంటారు. బయట మనం వెళ్ళినప్పుడు మనమైనా సరే గోవా లేకపోతే కాశ్మీర్ కావచ్చు, సింధు సరిహద్దులు కావచ్చు, మనం కొన్ని మనాలి ట్రిప్ కావచ్చు, ఊటీ కావచ్చు, ఇలాంటి మనం ప్లేసెస్కి, కొన్ని అన్నోన్ ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు, ఏదైనా ఫ్రెండ్స్తో టూర్లు వేసినప్పుడు ప్రతి ఒక్కరిని సస్పెక్ట్గా భావిస్తూ ఉంటాం, కొంచెం అనుమానాస్పదంగా భావిస్తూ ఉంటాం. మన మైండ్లో కూడా ఏదో తిరుగుతూ ఉంటాయి. అంటే ఏదో కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం, ఏదో క్రైమ్ సీన్ కనెక్ట్ చేసుకుంటాం, క్రైమ్ స్టోరీ కనెక్ట్ చేసుకుంటాం. వీళ్ళు వచ్చి మనల్ని కొట్టేస్తే, వీళ్ళు మన బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి, మన ఫోన్ లాగేసుకుంటే, ఇలాంటి మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో యాక్చువల్గా అక్కడున్న హోటల్ సిబ్బంది కూడా చాలా మందిని చూస్తూ ఉంటారు కాబట్టి భారతీయులు కాబట్టే అనుమానించాలనే ఉద్దేశంతో కాదు. సో వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అక్కడ వాళ్ళని చెక్ చేసుకునేలా చేసింది. సో వెంటనే వెళ్ళి వాళ్ళ బ్యాగులను తనిఖీ చేశారు. చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా విజువల్. సో అందులో హోటల్కి చెందిన హెయిర్ డ్రయర్, టవల్స్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్, అలాగే డైనింగ్కి సంబంధించిన పలు వస్తువులు కూడా బయటపడ్డాయి. అసలు వాస్తవానికి టీవీ రిమోట్ ఎందుకు దొంగలించారనేది అది వాళ్ళకే తెలియాల్సిన అంశం. రీసెంట్గా మనం కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం. అంటే చదువు ఎంత ఉపయోగమో అనేది బీహార్కి చెందిన ఒక గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్, వాళ్ళు ఎస్బీఐ డిపాజిట్ మిషన్కి, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు కొట్టేసింది ఏంటో తెలుసా, పాస్బుక్ ప్రింటింగ్ మిషన్. అక్కడ యాక్చువల్గా వాళ్ళు కొట్టడానికి వెళ్ళింది దేనికి, బ్యాంక్ని కొట్టడానికి వెళ్ళారు. పోనీ లాకర్ని యూజ్ చేద్దామంటే లాకర్ వస్తే కనుక హ్యాపీ, లేదంటే కనుక ఏదైతే ఏటీఎం మిషన్ ఉంటుందో, ఏదైతే సిడిఎం ఆర్ ఏటీఎం, ఆ రెండింటిని వాళ్ళు దొంగిలించాలి. పోలీసులు వస్తారనే భయంతో వాళ్ళు లాక్కొచ్చిన మిషన్ ఏంటో తెలుసా, ఈ యొక్క ప్రింటింగ్ మిషన్, పాస్బుక్ ప్రింటింగ్. అంటే ఎడ్యుకేషన్ ఎంత కరెక్ట్ అనేది అలాంటి విషయాలలో కొంచెం మనకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఆ రిమోట్ని దొంగలిస్తే టీవీ ఎక్కడుంటే రిమోట్ అక్కడే ఉంటుంది కదా. అంటే వాస్తవానికి ఈ వార్త చెప్తుంటే భారతీయుల్ని తక్కువ చేయాలనో, ప్రపంచ వేదికల మీద భారతీయులు అంటే చులకన అని చేయాలను కాదు. ఆల్రెడీ అక్కడ మిస్టేక్ జరిగింది, వాళ్ళు చేసిన మిస్టేక్ ఇది. ఇకపై ఎవరైతే కొంతమంది చేయాలనుకుంటారో, లైక్ రీసెంట్గా అమెరికాలో ఒక అమ్మాయి, గుజరాతీ అమ్మాయి, ఒక స్టోర్కి వెళ్ళి, ఒక మాల్కి వెళ్ళి తీసుకున్న వాటిని పర్చేస్కి మనీ పే చేయకుండా తన అంటే డబ్బులు లేని క్రెడిట్ కార్డ్ని అక్కడ పెట్టేసి ఆ అమ్మాయి వచ్చేస్తుంది అనమాట. సో రీసెంట్గా ఆ వార్త తెగ వైరల్ అయింది. అక్కడ ఉన్న షాప్ కీపర్ పిచ్చి కొల్డ్ కొట్టాడు, ఆ అమ్మాయి చనిపోతాను కూడా బెదిరించింది. దాని తర్వాత అక్కడ ఉన్న అఫీషియల్స్, మన తానా వాళ్ళు వీళ్ళు మాట్లాడి ఇట్లా కాదమ్మా, అట్లా ఉండాలి, భారతదేశం పరువు తీరుతుందని చెప్పారు. దాని తర్వాత లాస్ట్ 6 monthsలో అమెరికా కానీ, యూకే కానీ అలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. అంతెందుకు, ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో జాత్యహంకార దాడులకి పెట్టింది పేరు. నేను దాదాపుగా 2009 నుంచి చూస్తున్నా. నేను ఆ టైంలో 9th క్లాస్ 10th క్లాస్. అప్పటి నుంచి ఎక్కడ జాత్యహంకార దాడి జరిగినా, జాతి వివక్ష పేరుతో దాడి జరిగినా అది ఇండియా మీదే ఉంటుంది. ఆస్ట్రేలియాలో నల్ల భారతీయుడు అరెస్ట్, మృతి అని ఇలాంటి హెడ్లైన్స్ చదివాను చిన్నప్పటి నుంచి. అలాంటి ఆస్ట్రేలియాలో కూడా మారిపోయింది. అసలు ఇండోనేషియా మనకంటే వాళ్ళు దయనీయ స్థితిలో ఉంటారు. కేవలం ట్రావెలర్స్ అంటే పర్యాటకులు, టూరిజం మీద ఆధారపడే దేశం అది. అలాంటి దేశంలో రిమోట్ కొట్టేసామన్న పేరు భారతదేశానికి ఇంకో కనీసం ఒక నెక్స్ట్ 10 years 15 years అంటే ఆ రిమోట్ ప్రస్థానం వచ్చిన ప్రతిసారి ప్రతి భారతీయుడికి గుర్తుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది.
యాక్చువల్గా ఇది జరిగి 2 days అవుతుంది. కానీ యాక్చువల్గా ఈ వీడియో చేద్దామా వద్దా అనుకుని కూడా మేము ఆలోచించాం. మా టీము, మా పీసీఆర్ టీం, చందన అండ్ టీం. సో వీళ్ళంతా అంటే భారతదేశం పరువు తీయాలనేది మా ఉద్దేశం కాదు. ఇలాంటి పనులు చేసి భారతదేశాన్ని చులకన చేయొద్దు, పొరపాటును కూడా చులకన చేయొద్దు. బెడ్షీట్లు, టవల్స్లు, ఈ యొక్క హెయిర్ డ్రయర్ ఎంత? 700 రూపాయలు పెడితే అమెజాన్లో వచ్చేది. బెడ్షీట్ ఎంత? డీమార్ట్కి వెళ్తే 100 రూపాయలకి వచ్చింది. లేకపోతే వాళ్ళు దొబ్బేసి ఏంటంటే ఒకసారి చూస్తున్నారు, మీరు మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. వాళ్ళు హెయిర్ డ్రైయర్ అండ్ డోర్ మ్యాట్ అంట. డోర్ మ్యాట్ కరెక్ట్గా 50 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. డోర్ మ్యాట్ని కూడా దబ్బేశారంటే వీళ్ళు ఎంత కకృతిలో ఉన్నారు. అసలు వీళ్ళు మలేషియాకి ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కదా. ఎంత కకృతిలో ఉండగా చాలా మంది ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా చూస్తూ ఉంటారు. నేను రీసెంట్గా 2 years బ్యాక్ గోవా వెళ్ళినప్పుడు అయితే ఆ టవల్స్ ఉంటాయి కదా, ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చే టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ని కూడా కొంతమంది బ్యాగులో పెట్టేసుకునేవాళ్ళు. నేను అవి ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. మన ఇండియన్స్ అందరూ ఇలాంటి దొంగలని కాదు, కానీ ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సో మనకి రావాల్సింది ₹1 ఉంటే లాక్కోవాలి. అది ఎందుకంటే అది మనది కాబట్టి. అంతేగాని వాడిది కానీ మనకు వద్దనే భావన మనలో ఉండాలి తప్ప ఇలాంటి అంటే బయటికి వెళ్ళాక కూడా ఇలాంటి చీప్ బిహేవియర్ చేస్తే, సో టవల్స్ కొట్టేయడం, డోర్ మ్యాట్లు కొట్టేయడం, టీవీ రిమోట్లు కొట్టేయడం, సో ఇలాంటి డైనింగ్ సంబంధించిన పలు వస్తువులు కూడా బయటకు వచ్చాయి. సో వాళ్ళు బస్ చేసిన గదిలోని వస్తువులు ఇలా దొంగిలించడం చూసి హోటల్ సిబ్బంది కంగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విదేశాల్లో ఇలాంటి వాళ్ళు భారతీయుల పరువు తీస్తున్నారంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. సో ఈ దొంగతన వ్యవహారంపై హోటల్ యాజమాన్యం పెద్ద మనసుతో ఆలోచించింది. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. జరిగిన విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపింది. సో గదిలో దొంగిలించిన వస్తువులను పర్యాటకులు తిరిగి ఇచ్చేశారు. దీంతో యాజమాన్యం వాళ్ళని బయటకు వెళ్ళనిచ్చినట్లు అక్కడి మీడియా చెప్తోంది. సో ఇటీవల అమెరికాలో కూడా ఒక మాల్లో భారతీయ మహిళ వస్తువులు దొంగతనం చేస్తూ పట్టుబడింది. మనకు ఆ విషయం తెలుసు. సో ఇలాంటి ఘటనలు జరగకూడదనే కోరుకుందాం. ఎందుకంటే ప్రపంచ దేశాల దగ్గర మన భారతదేశం పరువు పోయిందంటే అది మామూలు విషయం కాదు. అక్కడ మన పరువే కాదు, మన దేశ పరువు కూడా పోతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆబ్వియస్లీ మనం చెప్పాల్సింది భారతదేశమే. కాబట్టి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు, బయట దేశాలకి టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వ్యవహరించాలనేది నా విజ్ఞప్తి. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.